క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపని బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధనలు చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు సమాధానములు కలుగును గాక. ఆమేన్. నేటి ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగములు తద్రీతిగా ఉన్నవి. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము 30 వచన ప్రారంభము. వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతని ఇంటినున్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. ఆ రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసముంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి, ఆత్మదేవుని మహాశక్తిని బట్టి విశ్వాసులైనటువంటి మనము ఆత్మీయతలో భద్రపరచబడి ఒక నూతనమైన అనుభవాలతో జీవిస్తున్నటువంటి మనము దేవుని కృపను పొంది తద్రీతిగా మన జీవితాల్ని గడుపుతున్నటువంటి మనము ఏమై ఉన్నామో, మనము ఏమై ఉండి దేవుని సన్నిధికి వచ్చామో అది మనందరికీ తెలిసినది. మన పూర్వపు జీవితము, పూర్వపు స్థితి, అవన్నీ కూడాను బాప్తిస్మం పొందిన పిదప దేవుని కొరకు సిద్ధపరచబడిన శరీరమును ఆత్మలను కలిగి మనము జీవిస్తున్నామని ప్రతి విశ్వాసి గ్రహించాలి. యు ఆర్ ద చేంజ్డ్ పర్సనాలిటీ. నువ్వు మార్పు నొందినటువంటి విశ్వాసమని నువ్వు గ్రహించి నీ విశ్వాస జీవితాన్ని గడపాలని ఆత్మదేవుడు ఇది నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నారు. చదవబడినటువంటి వాక్యములు ఒక చెరసాల అధికారి, he was a bureaucrat and an officer in the government. ఒక అధికారిగా ఉన్నాడు. ఆయన అధికారిగా ఉండటం మాత్రమే కాకుండా అధికారంతో కూడినటువంటి ప్రతి ఆధిపత్యాన్ని ఏదైతే ఉన్నదో తన ఉద్యోగంలో ఉన్న బాధ్యతను నిర్వర్తించి ఆ దైవజనులను దెబ్బలు కొట్టిన స్థితి కూడా మనం వాక్యంలో చూస్తాం. పై భాగాల్లో వారిని హింసించాడు, ఇబ్బంది పెట్టాడు, తన ఉద్యోగాన్ని తను చేసుకుపోయాడు, తన ఉద్యోగ బాధ్యతను నిర్వర్తించాడు. అయితే ఇక్కడ జరుగుతున్న క్రియ ఏమిటంటే, అతడైతే అన్యుడిగా ఉంటున్నాడు, అతడైతే దేవుని ఎరుగని వాడిగా ఉంటున్నాడు, తన ఆధిపత్యాన్ని తనకు తానుగా జీవిస్తున్న వాడిగా ఉంటున్నాడు. వారైతే దైవజనులైతే ప్రార్థన చేసేవారిగా ఉంటున్నారు. పౌరశీలలు వారు ప్రార్థన చేసినప్పుడు వారు ఉన్నటువంటి చెరసాలలో ఉన్న ఒక క్రియను మనము చూసినప్పుడు ఈ రీతిగా అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు ఎదరెను. వెంటనే తలుపులని తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. ఖైదీలు అందరూ పారిపోయారు.
దైవజనులైతే అక్కడే ఉన్నారు. ఆయనైతే ఆ చెరసాల అధికారి లేచి వచ్చి చూసినప్పుడు ఈ యొక్క గందరగోళం అంతా జరగటం చూశాడు. అతనిలో భయము స్టార్ట్ అయింది. ఉద్యోగం భయం స్టార్ట్ అయింది. సూసైడ్ చేసుకోవటానికి ప్రయత్నం చేశాడు. మరణించడానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు ఆ సంఘటన విన్న తర్వాత ఖైదీలందరూ పారిపోయారు. అతను చంపుకోబోయాడు. పౌలు భక్తుడైతే అసలు ఖైదీ అయినా ఈయన అధికారి. ఖైదీ ఏమంటున్నాడో చూడండి అధికారితో, నీవు ఏ హానియూ చేసుకునవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. వారు పారిపోయారేమోనని చెప్పి, ప్రత్యేకించబడిన ఖైదీలు కదా వీళ్ళు, మేమెక్కడికి పోలేదు, నీ దగ్గరే ఉన్నాం, నువ్వు మాత్రం సూసైడ్ చేసుకోవద్దని దైవజనుడిగా, విశ్వాసిగా, దేవుని ఎరిగిన బిడ్డగా తన న్యాయమును ఏ రీతిగా నిర్వర్తించాలో ఆ రీతిగా చేసిన వాడిగా ఉంటున్నాడు. మన జీవితాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు హౌ డూ యూ స్టాండ్ ఫర్ ది సేక్ ఆఫ్ జీసస్? యేసయ్య కొరకు నువ్వు ఏ రీతిగా నిలబడతావో దేవుడు ఈ దినాన మనలందరినీ ఒక ప్రశ్న వేస్తున్నాడు. నీతికి, నియమమునకు, విశ్వాసతకు నీవు నిలబడుతున్నావా లేదా? నీ జీవితంలోని దేవుడు ఈ దినాన పౌలు స్త్రీల ద్వారా ఒక ప్రశ్నను మనకు వేస్తున్నాడు. వాళ్ళైతే ప్రార్థన చేసినప్పుడు భూమి సైతము కంపించింది. ప్రార్థనలో ఎంత శక్తి ఉన్నదో మనం అందరం గ్రహించాలి. ఎవరి ప్రార్థన? విశ్వాసంతో కూడినటువంటి, నీతియుక్తమైనటువంటి, భక్తి తత్వంతో కూడిన దైవజనులుగా, విశ్వాసులుగా ఉన్న వారి ప్రార్థనకు శక్తి ఉన్నదని దేవుడు ఈ దినాన నీతో నాతో మాట్లాడుచుండగా వెంటనే అధికారులు ఒక మార్పు వచ్చేసింది. ఆయనకు ఎవరు చెప్పారు ఈ మాటని మనము చూసినప్పుడు వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను? ఎక్కడ తెలిసింది తనకి ఈ మాటను ఎక్కడ విన్నాడు ఇతను? వారేమో అక్కడ ప్రార్థన చేశారు, రక్షణ గురించి అక్కడ ఏ సందర్భము లేదు. ఒకవేళ ఆయన విన్న ప్రదేశం ఇది అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. 17వ వచనం, ఆమె పౌలును మమ్మను వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసెను. నేను అనుకుంటాను ఆ చిన్నది అపవాది దయ్యం చేత పీడించబడినటువంటి చిన్నది అనగా అపవాది మాట్లాడుతున్నాడు, రక్షణను గురించి మాట్లాడుతున్నాడు. ఆ రక్షణ మాట సునాదాన్ని విన్నాడు. ఆయనలో భావాన్ని ఆత్మదేవుడు తెలియజేశాడు. ఆయనను రక్షణలోనికి నడిపించడానికి దేవుడు ఒక భూకంపాన్ని సృష్టించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు నిన్ను రక్షించడానికి ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి తన సృష్టికర్త అయినటువంటి తన సృష్టిని సైతము ఆయన వాడుకుంటాడని మనము గ్రహించాలి. తన సృష్టిని వాడుకుంటాడు ఒక మనిషిని రక్షించుకోవటానికి. దేవుడు ఏమాత్రము వెనుకాడని దేవుడిని నువ్వు గుర్తించాలి. ఆయనకు మనుషులు నశించిన దానిని వెనక్కి రక్షించడానికి దేవుడు భూలోకానికి వచ్చాడని మనమందరము గ్రహించాలి. ఆ రీతిగా ఆ చెరసాల అధికారిని రక్షించుకోవడానికి దేవుడు తన యొక్క సృష్టిని వాడుకున్నాడు. అనగా ఎంత విలువైన వాడివో నీవు గమనించు. దేవుని దృష్టిలో నువ్వు ఎంత విలువైన వాడివో నువ్వు గ్రహించాలని ఆత్మదేవుడు ఈ దినాన నీతో నాతో మాట్లాడుతున్న మాటను మనము స్థిరపరుచుకోవాలని శక్తివంతమైన దేవుడు నిన్ను ఒక హెచ్చరిక చేస్తున్నాడని గుర్తించుకోవాలి. తద్రీతిగా సృష్టిని వాడుకుంటాడు దేవుడు. తప్పిపోయిన కుమారుడి విషయంలో కూడా మనందరికీ తెలుసు. తప్పిపోయిన కుమారుడు తన తండ్రి యొద్ద నుంచి తన ఆస్తిని అంతా తీసుకొని వెళ్లిపోయాడు. దుర్వ్యాపారంలో తన సొమ్మునంతా
ఆ యొక్క స్త్రీ వ్యభిచారములు సొమ్మును ఖర్చు పెట్టుకుని దరిద్రుడై ఆ యొక్క పందుల యొద్ద కూర్చొని వాటి యొక్క ఆహారాన్ని భుజించడానికి సిద్ధముగా ఉన్నవాడుగా ఉంటుండగా ఆ యొక్క దేశంలో కరువు వచ్చినప్పుడు ఆ పరిస్థితి తనకు మారు మనస్సును తీసుకుని వచ్చింది. దేవుడు ఒకరిని రక్షించడానికి, ఆ మారు మనసు పొందడానికి సృష్టిని వాడుకుంటాడని నువ్వు గమనించాలి. సృష్టిని వాడుకుంటాడు. సృష్టి ద్వారా నిన్ను రక్షించుకొని ఆయన నశించిన దానిని వెనక్కి రక్షించడానికి, తన నిత్య జీవులో ఉంచడానికి ఆయన వెనుకాడని దేవుడని నువ్వు గుర్తించాలి. అంత గొప్ప దేవుడు నీ దేవుడు, నా దేవుడు. రక్షణ దేవునికి ఎంతగానో ఇష్టమైన పదము. దేవునికి ఎంతగానో ఇష్టమైన పదము. మారు మనస్సు దేవునికి ఎంతో ఇష్టమైన పదము. నీ యొక్క ఆత్మీయత, పశ్చాత్తాపము దేవునికి ఎంతో ఇష్టమైన మాటలై ఉంటున్నవి. నీ విశ్వాస్యతను నీవు ఏ రీతిగా కొనసాగిస్తున్నావని ఆత్మదేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనాన్ని మనము చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తివంతులవుదురు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫెయిత్ అనేది అద్భుతమైన శక్తివంతమైన క్రియ. దేవుడు మనకి ఇచ్చినటువంటి యోగ్యకరమైన స్థితి. సాధారణమైన మాట కాదు, సాధారణమైన క్రియ కాదు. ఆ యొక్క క్రియ వలన ఏమి జరుగుతుంది అంటే నీ విశ్వాసము అది డాలు వలె, షీల్డ్ వలె. అనేకములైనటువంటి కరోనాలు రావచ్చేమో కానీ, అనేకములైనటువంటి సమస్యలు ఈ లోకంలో రావచ్చేమో కానీ, దుఃఖముతో కూడిన, ఏడ్పుతో కూడిన, వేదనతో కూడిన సమస్యలు రావచ్చేమో కానీ, నీవు యేసయ్య యందు విశ్వాసం ఉంచిన ఎడలా, యేసయ్య యందు విశ్వాసం అనే స్థితిని ఉంచుకుని అది ఏమవుతుందట? ఇట్ విల్ బికమ్ ఎ షీల్డ్ టు యూ. నీకు ఒక రక్షణ సునాదము, ఆ రక్షణ సునాదము ఆ యొక్క షీల్డ్ ద్వారా నీకు ఇస్తాడని దేవుడు నీతో మాట్లాడుతుండగా మరియు చెప్తున్నాడు. చూడండి, హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. విశ్వాసమను డాలు పట్టుకునండి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములంటిని ఆర్పుటకు శక్తివంతులగుదరు. వాళ్ళ అగ్ని బాణములు మానవ జాతి మీద ఆ రీతిగా వస్తూ ఉంటుండగా భయముతో దాక్కునే పరిస్థితులు వచ్చాయి. అయితే నా దేవుడు అంటున్నాడు, ఆ విశ్వాసం అనే డాలుని మీరు నీ దగ్గర లేకపోతే, ఎప్పుడు డాల్ ఎక్కడ ఉంటుందంటే నీ యొక్క ఛాతీ దగ్గర ఉంటుంది కదా. అది లేకపోతే అపవాది నీ మీదకి వచ్చేస్తాడు, నీ క్రియలన్నీ కూడా భస్మం చేసేస్తాడు. కాబట్టి నీవు మొట్టమొదటిగా విశ్వాసాన్ని స్థిరపరచుకొని కొనసాగించాలి. అది నీకు షీల్డ్ అని దేవుడు ఇది నాన్న నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నారు. దేవునికి స్తోత్రాలు చెప్పుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. విశ్వాసం అనేది very much strength for the believers to overcome all the problems in this world. ఈ దినమున జరుగుతున్నటువంటి ప్రతి సమస్య నుంచి మా దేవుడు విడుదల చేస్తారని, అది ఏమిటంటున్నాడంటే ఒక డాలుగా నీకు చెప్తున్నాడు. ఆ విశ్వాసం నుంచి నువ్వు కింద పడ్డావంటే అయిపోయావే. కాబట్టి ఆ ధైర్యం నీలో ఉండాలి, ఆ వివేకము నీలో ఉండాలి, ఆ యొక్క శక్తివంతమైన స్థితిని నువ్వు కలిగి ఉండాలని ఆత్మదేవుడు ఇది నాదా నీతో నాతో మాట్లాడుతున్నాడు. అది డాలు అంటూ మళ్ళా సాతానుని బంధిస్తుంది, సాతానుని ఎదిరిస్తుందని కూడా గుర్తించు. సాతాను భయపడతాడు, ఇది భయపెడుతున్నాడు దేవుడు. ఆ యొక్క స్థితిని దేవుడు సాతానుని భయపెట్టాలంటే నువ్వు విశ్వాసం అని డాలుని కట్టుకోవాలి. 22 అపొస్తలుల కార్యములు 14 మరి ఒక మాట, శిష్యుల మనస్సులను దృఢపరిచి, నేను మీ మనస్సులను దృఢపరచడానికి
నా ప్రయత్నం నేను చేస్తున్నాను. విశ్వాసమును నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించని. మరలా చెప్తున్నాను మీతో మనస్సులను దృఢపరచుకోండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి. అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించవలెనని వారిని హెచ్చరించని. నీవు దేవుని రాజ్యానికి వారసుడవు, అపవాది మరణానికి వారసుడు కాదు. అపవాది మరణానికి నీ వారసుడు కాదు, దేవుని రాజ్యానికి. మీ మనస్సుల్ని స్ట్రెంగ్తన్ చేసుకోండి. అందరూ కూడా మీ మనస్సులను స్ట్రెంగ్తన్ చేసుకోండి. విశ్వాసమందు నిలకడగా ఉండండి, విశ్వాసమని డాలు పట్టుకోండి. నిన్ను ఏ అపవాది ఏం చేయదని నీవు గుర్తించాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాటల్ని మనము గుర్తుంచుకోవాలి. ఆత్మదేవుని యొక్క శక్తిని మనము తెలుసుకొని మన జీవితాలను గడపాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇది నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. అదే రీతిగా 9:42 ఒక సత్యాన్ని మనం చూస్తూ వస్తున్నాం. అపొస్తలుల కార్యం ఇది యొప్పేందంతటి తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసముంచెరే. ఆ స్త్రీకి చేసినటువంటి క్రియలను బట్టి మరణము చెందిన స్త్రీని మరణము నుండి జీవములకు తీసుకుని రావడానికి పేతురు భక్తుడు వచ్చి ఆమెపై ప్రార్థన చేసి ఆమెను జీవములోనికి తీసుకుని వచ్చిన ఆ ప్రదేశంలో ఉన్న మనుషులందరూ ఆ విశ్వాసములోనికి తిరిగి ప్రభువునందు విశ్వాసం వచ్చిన స్థితిని మీరు గుర్తించుకోవాలి. అనేకమైనటువంటి అద్భుతమైన కార్యములు మనం చూచి కూడా విశ్వాసములు స్థిరపరచబడగా ఇతను లోకము వైపు చూస్తున్నామేమోనని దేవుడు నిన్ను నన్ను ఇది ఖండితముగా మాట్లాడుతున్నాడు. Where is your faith? Where is your faith? అని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో తీతులు టైటస్ 2:14 ఒక సత్యాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. దీని వెనక జరిగినటువంటి క్రియ కూడా నువ్వు గుర్తించుకోవాలి. ఈ యొక్క విశ్వాసాన్ని పొందటానికి మనకు జరిగినటువంటి క్రియ కూడా మనం గుర్తించుకోవాలి. స్వయాన సృష్టికర్త అయిన దేవుడే నీతిమంతుడిగా ఉండి ఆయన చేసిన క్రియను మనం గుర్తించుకోవాలి. చూడండి, సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి, ఇంతకంటే ఫ్రీ గిఫ్ట్ ఎవరండి ఇచ్చేది? నీకున్నటువంటి కొద్దిపాటి దుర్నీతి కాదు, సమస్తమైన దుర్నీతిని విమోచన చేశాడు కదా. నిన్ను తీసి ఫ్రెష్ గా పరిశుద్ధుడిగా తీసుకున్నాడు కదా. ఒక ప్రత్యేకించబడిన విశ్వాసగా నీవు ఉన్నావు కదా. ఆ సంగతి నీకు తెలుసు కదా. తెలిసినప్పటికీ మరలా బలహీనత చెప్తున్నాడు. చూడండి, విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని. మనమందరం కూడా బాప్తిస్మం తీసుకున్న రోజు ఈ మాటే కదా దేవునితో చెప్పా. నేను సత్క్రియల యందు ఆసక్తి గలవాడను, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడనని నీవే కదా ఒప్పుకున్నావు. ఎందుకు భయం? మళ్ళా చెప్తున్నాడు చూడండి, తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు. ఇంత చేయటానికి కూడా ఆయన ఏమన్నాడంటే మన కొరకు అర్పించుకొనెను. ఆ శిలువ మానుపై ఆయన అర్పించుకున్న స్థితిని నీవు గుర్తించుకోవాలి. రక్షణలో ఉన్న మనము ఈ విధమైనటువంటి ఆత్మీయతను కలిగి జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుండగా 1 పేతురులో ఉన్న సత్యాన్ని కూడా చదువుకుంటాం. 2:24 ఒక మాటని దేవుడు మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. మన సొత్తుగా చేసుకున్నాడు. దుర్నీతి నుంచి విడుదల చేశాడు. సత్క్రియల ఆసక్తి గల వాళ్ళమని ఆయన సొత్తుగా చేసుకున్నాడు. మన పాపములను కూడా చూడండి, ఆయన మాట్లాడుతున్న మాటను మ్రాను మీద మోసుకొనెను.
వారి మీద మోసుకొని చనిపోయిన తర్వాత నీతి విషయమై జీవించాలి. మనము నీతి విషయమై జీవించాలి. ఆ రీతిగా భయపడకూడదు. భయం వద్దు. నీవు శుభ్రంగా ఉండదంటలేదు. నీవు ఈ కండిషన్స్ అన్ని ఫాలో కావద్దంటలేదు. నీవు ఏ రీతిగా ఉండాలో ఆ రీతిగా నువ్వు నీ దేవుని కొరకు ఉంటున్నావా లేదా? నీ దేవుని కొరకు నీవు ఏ రీతిగా ఉంటున్నావో నీకున్న క్రమాన్ని నీవు వాడుకుంటున్నావా లేదని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నీలో భయము ఉంటే నీ క్రియలన్నీ కూడా దేవుడు చెక్ చేస్తున్నాడని నువ్వు గ్రహించాలి అంటూ దానికి మరలా ఆయన చెప్తున్నాడు. చూడండి, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నందికని. నీకు స్వస్థత కూడా ఇచ్చాడు దేవుడు. ఒకవేళ ఆ బారిన పడ్డావే అనుకో, నా దేవుని యొక్క గాయముల ద్వారా నీకు నాకు స్వస్థత ఉందని కూడా నీవు విశ్వసించాలని పరిశుద్ధాత్మ దేవుడు 1 యోహానులో కూడా ఒక సత్యాన్ని చదువుకుంటున్నాం. 1:9 మన పాపములను మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. ఒప్పుకో. ఇంతవరకు ఒకవేళ దేవుని ఎడల నీవు విరోధముగా జీవించున్నావేమో, ఇంకా 50 ఏళ్ళు 100 ఏళ్ళు దేవునితో ఉన్నాం మనం. లేదు లోకం కోసం ఉన్నామని అంటే లోకం కోసమే ఉన్నాం, దేవుని కోసం లేము మనం. అది దేవుడు చూస్తున్నాడని నీవు గమనించాలి. ఆ రీతిగా ఉన్న వారందరూ ఎలాంటి వారు? పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు చదువుకుంటున్నాం. లూకా సువార్త 8వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. లూకా సువార్త 8వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. రాతి నేల నుండి వాయువులనగా వినున్నప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు కానీ వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోవుదురు. దేవునికి స్తోత్రం. శోధన కాలములో తొలగిపోవుదురు. ఆయన సన్నిధికి రాక తొలగిపోవుదురు. చూస్తున్నాను, నేను చాలా మందిని చూస్తున్నాను. అయితే నా బాధ ఏంటి? నేను కాపరిగా వారి రక్షణే నాకు ఒక శక్తివంతమైనటువంటి బాధ్యత. దేవుడు ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్నకు నేను సమాధానం చెప్పాలి. 1 తిమోతి 1:19 దేవుడు మాట్లాడుతున్న మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. 1 తిమోతి 1:19 అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. విశ్వాసం ఓడబద్దలైపోతే ఏమైపోతుంది? మొత్తం నాశనమే. అటువంటి వాడిలాగా ఉండద్దు. మనస్సాక్షి అలాంటి మనస్సాక్షి వద్దు. నీరు లేని మొక్కల వలె ఉండద్దు. రాళ్లలో పడినటువంటి విత్తనము వలె ఉండద్దు. శోధన వచ్చి పడిపోయే వారిగా ఉండద్దు అని దేవాతి దేవుడు తెలియజేసిన మాటని మనం గుర్తించుకోవాలి. 4:1 కూడా ఆ సత్యాన్ని మనము 1 తిమోతిలో చెప్తున్నాడు. చూడండి, కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వల్ల మోసపరచు ఆత్మల యందు దైవముల బోధ యందును విశ్వాసముంచి విశ్వాస భ్రష్టులందరని ఆత్మ తేటగా తెలుపుచున్నాడు. విశ్వాస భ్రష్టులు. ఈ వాక్యాన్ని తెలియక ఎవరికి వారుగా బోధించే రోజులు వచ్చినాయి. అందుకని దా బోధన ఏమంటున్నాడు? దయ్యముల బోధ అంటున్నాడు. ఒకవేళ అలాంటి బోధల వలన మన విశ్వాసము డైవర్ట్ అవుతుందేమో గమనించండి. మీరు గమనించండి. దేవుని సన్నిధికి రాలేక మన జీవితాలు భ్రష్టత్వంలోకి వెళ్తున్నాయేమో గమనించమని ఆత్మదేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
పవర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ వర్కింగ్ ఓవర్ దేర్. హల్లెలూయా హల్లెలూయా. 6:10. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తప్పుని తామే పొడుచుకొని. ఈ మధ్య హిమ్మని దైవజనులందరినీ మోసం చేసి, విశ్వాసులందరినీ మోసం చేసి కొన్ని కోట్లు గడించినటువంటి వ్యక్తి మరణించాడని ఒక క్లిప్పింగ్ నేను చూశాను. టీవీలో, న్యూస్ లో చూశాను, ఫేస్బుక్ లో పెట్టారు. 750 కోట్లు విశ్వాసం వదులుకున్నాడు, భార్యను వదులుకున్నాడు, పక్షవాతం తెచ్చుకున్నాడు, ప్రపంచంలో ధనికుడు అనుకున్నాడు, మరణించాడు. విశ్వాసము నుంచి తొలగిపోకండి, విశ్వాసము నుంచి తొలగిపోకండి. 21 అందులోని మరి ఒక మాట, ఆ విషయంలో ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయము తప్పిపోయేది. కృప మీకు తోడయ్యుండును గాక. కృప మీకు తోడయ్యుండును గాక. మనం అలాంటి వారుగా ఉండొద్దు. దేవుని మహోన్నతమైనటువంటి శక్తివంతమైన దేవుని యొక్క బిడ్డలుగా మనం ఉన్నాము. యోధ 3లో చెప్తున్నాడు చూడండి, ప్రియులారామనందరికీ కలిగే రక్షణను గురించి మీకు రాయవలని విశేషాసక్తి గలవడనై ప్రయత్నము పడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగిపోయిన బోధ నిమిత్తము మీరు పోరాడవల్లని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చింది. రక్షణను గూర్చి మీరు పోరాడాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 2:11 ప్రకటన, సాతాను సింహాసన స్థలములు నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలములో నా యందు విశ్వాసం చేయండి. నన్ను గురించి సాక్షి అయిన అంత్యపుని వాడు మీ మధ్యన చెప్పబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపబడలేదని నేను ఎరుగుదును. ఈ ప్రశ్న వేస్తాడు దేవుడు. ఈ ప్రశ్న వేస్తాడు, విశ్వాసాన్ని విసర్జించావా లేదా అని ఆయన చూస్తాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఒకసారి రివైవ్ చేసుకోండి మీ ఫెయిత్ ని. దేవుడు ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఆయన కొరకు సిద్ధపరచబడిన విశ్వాసులం. నశించిన వారిని రక్షించుకున్నాడని గుర్తించండి. సిలువ మానుపై మరణించాడని గుర్తించుకోండి. ఆయన గాయపడ్డాడని గుర్తించుకోండి. నన్ను రక్షించుకోవటానికి విశ్వాసాన్ని ఇచ్చాడని గుర్తించుకోండి. భ్రష్టత్వంలోనికి వెళ్ళకండి. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. శక్తివంతమైన దేవా, మీ పాదస్థలిలో ఉన్నాము తండ్రి. అయినా మీరు మాకు దేవుడిగా ఉన్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇదన ఉదయకాల సమయంలో నేను మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయినా రక్షణార్థమైన జ్ఞానమును అయినా నాడు చెరసాలలో ఉన్నటువంటి అధికారికి మీరు అనుగ్రహించారు. తను తానుగా రక్షించబడటం మాత్రమే కాకుండా కుటుంబం అంతా రక్షించబడి మీ పాదస్థలిలో రక్షించబడిన గుంపులోనికి చేర్చబడిన బిడ్డను మాకు గుర్తు చేసినందుకు స్తోత్రాలు. మా రక్షణను మేము కొనసాగించుకోవటానికి భయము నుంచి విడుదల చేయబడను గాక. కృపలు భద్రపరచబడిన గాక. మా విశ్వాసతను స్థిరపరచబడిన గాక. ఇంకనూ లోకము వైపే మేము దేవుని కలిగి ఉంటే మమ్మల్ని క్షమించండి నాయన. లోకాధికారి యొక్క మనస్సును బోధన చొప్పున మేముంటే మమ్మల్ని క్షమించండి నాయన. నాయన మీరు మా యొక్క ఆత్మీయతో కూడిన జీవితములను గ్రంథంలో ఉన్న వాక్యానుసారము జీవించడానికే మమ్మల్ని బాధ్యులను చేసుకునేందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మా బిడ్డలందరినీ అయినా మీరు నాయన భద్రపరిచి నీతియుక్తమైన బిడ్డలుగా స్థిరపరిచి క్రమపరిచి నైనాటి నిత్య జీవమునకు వారసులు కాబడను గాక. కృపలు భద్రపరచబడిన గాక. నైనా ప్రతి కుటుంబాన్ని మీ పాదస్థలిలో పెడుతున్నాను నైనా తల్లిదండ్రులకు బిడ్డలకు తల్లిదండ్రులకు భర్తకును భార్యకును అయినా శాంతిని సమాధానాన్ని దాయిచ్చేయండి. వాది యొక్క క్రియల నుంచి దూరపరచండి అయినా. ఈ యొక్క శక్తిని నా బిడ్డలతో స్థిరపరచండి అయినా. మహోన్నతిని మహాదేవుని మహాకృ
మహాకృప సిద్ధీకరింపబడిన గాక. శక్తివంతమైన స్థితిగతులు అనుగ్రహించబడిన గాక. నూతనమైన అనుభవాలతో నా బిడ్డలు నింపబడిన గాక. కుటుంబాల్లో ఉన్న జటిలమైన సమస్యలు, కఠినమైన సమస్యలు, అదే రీతిగా అపవాదికి సంబంధించిన చీకటి సమస్యలు యేసు నామములో విడుదల చేయబడిన గాక. కృప సత్య సంపూర్ణ దేవుని బహున్నతమైన కార్యములే నా బిడ్డల పక్షిగా జరిగించబడిన గాక. మహాదేవా, గొప్ప దేవా, శక్తివంతమైన దేవుని మహాకృప నా బిడ్డలతో సిద్ధీకరింపబడిన గాక. ఆర్థిక సమస్యల నుంచి విడుదల చేయబడిన గాక. కరోనా భయం నుంచి కుటుంబములు విడుదల చేసినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. అయినా మీరు గొప్ప దేవుడు అయినా యవనస్తులకు మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి, చదువును బట్టి, ఉద్యోగమును బట్టి, అయినా గర్భఫలమును బట్టి, వివాహమును బట్టి కృతజ్ఞతలు. ఉపవాదిని తరిమి వేసినందుకు కృతజ్ఞతాభివందనములు. అయినా బిడ్డలందరూ ఎదురు చూస్తున్న స్థితిని అయినా ఉద్యోగములు అనుగ్రహించారు, ఆయన గర్భఫలములు అనుగ్రహించారు, వివాహములు అనుగ్రహించారు, అపవాదిని తరిమివేశారు. స్వామి మీరు గొప్ప దేవుడని చిన్న బిడ్డలకు ఎదురు జ్ఞానం వివేకము దాయించేయండి. అయినా వృద్ధులకు ఆదరణ ప్రార్థనా శక్తిని దాయించేయండి. మీ కృపలో భద్రపరచండి, ఆత్మశక్తిని దాయించేయండి. వారి వారి బిడ్డలు ఆయా ప్రాంతంలో ఉన్నారు తండ్రి, ఆయా దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు, కొంతమంది ఉద్యోగాలు కోల్పోయారు, ఉద్యోగాలు దాయించేయండి. అమెరికా దేశం, ఇంగ్లాండ్ దేశం, కువైట్, మస్కట్, ఆస్ట్రేలియా, అదే రీతి ఏషియన్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్, డైర్ కంట్రీస్, ఆస్ట్రేలియన్ కంట్రీస్, అయినా తద్రీతిగా ప్రతి ఒక్క ఖండంలో ఉన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి మంచి క్షేమ సమాచారం వారి తల్లిదండ్రులకు అనుగ్రహించబడి కాక. అయినా భర్తను కోల్పోయిన వారు, భార్యలను కోల్పోయిన వారు ఉన్నారు, ఆదరణ దాయించేయండి. చిన్న బిడ్డకి జ్ఞానం వివేకము దాయించేసినందుకు స్తోత్రాలు. అయినా చదువులు చేస్తున్న వారిని ఆర్థిక స్తోమతలో స్థిరపరచండి, ఉద్యోగములు చేస్తున్న వారిని మీ కృపలో భద్రపరచండి, ఆత్మశక్తిని దాయించండి. అదే రీతిగా నాయనా మీరు గొప్ప దేవుడు నాయనా, మీరు గొప్ప దేవుడు నాయనా. నైనా వ్యవసాయం చేస్తున్న బిడ్డకు 100 ఫలితము దాయించండి. అగ్ని కాంచెను నా బిడ్డల చుట్టూ, కుటుంబం చుట్టూ కంచె వేయండి నాయనా. కృపాసక్తి సంపూర్ణ దేవుడు నాయనా, ఆత్మకార్యములు జరిగించినందుకు స్తోత్రాలు. అయినా మా పట్టణాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని, విశ్వాన్ని ఆశీర్వదించండి. అయినా కృపలో భద్రపరచండి. రక్షణ స్వార్థ జరుగుతున్న ప్రదేశంలో మీ కృప మాత్రమే సిద్ధీకరింపబడిన గాక. అదే రీతిగా కరోనా నుంచి విడుదల చేయబడిన గాక. అదే రీతిగా నాయనా అధికారులకు, అధిపతులకు జ్ఞానం వివేకము దాయిచేయండి, రక్షణ సౌలభ్యమును దయచేసి పరిపాలన మా అందరికి దాయిచేస్తున్నందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభును తన కుమారుడైన యేసు క్రీస్తు పుణ్యనామమున బ్రతిమలాడి వేడుకొనొచ్చునా తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదినాహారం మాకు దాయిచేయండి. మనల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధనుడి తేక కీడు నుండి రక్షించము. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకును, ప్రత్యేకించి త్రియేక దేవుని మందిరమునకును వచ్చిన పట్ల వారికి మరి ప్రత్యేకించి ఈ దిన ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఆత్మకుడు విశ్వాసికని ఆత్మదేవుని శక్తి, కృప, దయ, కనికరము సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపిన దేవుడు, కృపలో భద్రపరిచిన దేవుడు, ఆత్మ కార్యములు జరిగించిన దేవుడు, నూతనమైన అనుభవాలతో నింపిన దేవుడు, ప్రపంచ క్రోధా నుంచి విడుదల చేసిన దేవుడు, ఆదివారపు ఆరాధనను ఆశ్చర్యకరంగా మార్చి కృపలో భద్రపరిచి సంస్కారమును జరిగించిన దేవుడు, కుటుంబములను రక్షించుకొని నూతనమైన శక్తివంతమైన విశ్వాసతలో స్థిరపరిచిన దేవుడు, సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపబడిన గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శక్తివంతమైన దేవుని మహాకృపను మనం కలిగి ఉన్నాం. విష్ యు ఆల్ ది బెస్ట్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే మై డియర్ చిల్డ్రన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్. ప్రైజ్ ద లార్డ్.